ఓ కీలక అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్తా వేసిన పిల్ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోడాతో కూడిన బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ అంశంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. ప్రభుత్వం పనిచేయట్లేదని కోర్టు ఎలా తేలుస్తుంది అని పేర్కొంది. ఇది లెఫ్టినెంట్ పరిధిలోని అంశంగా అభిప్రాయపడింది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు, ఆయనకు సలహాలిచ్చే అవకాశం మాకు లేదు, చట్ట ప్రకారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్కు రాష్ట్రపతి, ఎల్జీ వద్ద పరిష్కారం దొరుకుతుందని సూచించారు. కాగా కేజ్రీవాల్ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిల్ దాఖలు కావడం ఇది రెండోసారి. సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి గత నెల 28న దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం కొట్టేసింది.